సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. దీనిపై త్వరలో గవర్నర్ ని కలిసి ఫిర్యాదు కూడా చేస్తామన్నారు ఆయన. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను, ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము. ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులను మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో, మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే, మరి అసలు దోషులను పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క జై శ్రీరామ్ అంటే కేటీఆర్ కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. అందుకనే ప్రజలు మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్లో. ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఇవాళ జై శ్రీరామ్ అనడంలో వారికి ఎందుకు నొప్పి, ఎందుకంట కడుపు నొప్పి, ఎందుకు కడుపు మంట? ఎవరి మనోభావాలు వారు. నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మొన్న కరీంనగర్ చెప్పినావు, కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు. రేపు అదే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి. జై శ్రీరామ్ అనడమే తప్పనేటువంటి విషయాన్ని చెప్పండి.